ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఫిలిం ఇండస్ట్రీలో 24 శాఖలు ఉంటాయి, వాటిలో 9 శాఖల అసోసియేషన్స్లో మీరు సభ్యులు. అసలు అన్ని అసోసియేషన్స్లో మీకు ఎలా వచ్చింది, ఎలా మీ ప్రవేశం ఏంటి? అన్ని అవసరాలను బట్టే. ఇప్పుడు చాలామంది మెంబర్లు అయిపోతుంటారు, రైటర్ కాకపోయినా రైటర్లు దాంట్లో దేంటో అన్నిట్లో అయిపోతుంటారు. నేను పని చేస్తుంటే వాళ్ళు వచ్చి డిమాండ్ చేసి నువ్వు ఎందుకు అవ్వట్లేదు వచ్చి మెంబర్ అవ్వని డిమాండ్ చేసి చేయించుకున్నాను. సరే, రైటర్స్ అసోసియేషన్ అంటే నేను కెమెరామ్యాన్గా ఉండేవాడిని. కెమెరామెన్ ఉన్నప్పుడు హిందీలో సినిమాలు రాశా కొన్ని, ఓన్లీ స్టోరీ స్క్రీన్ ప్లే రాశాను. నేను కెమెరా చేయలే, వేరే వాళ్ళు అడిగితే కథలు ఇచ్చా. ఇది ఆకళ్ళ గారని రైటర్ ఉన్నారు, ఆయన చూసి నువ్వు కథలు రాస్తున్నావు నువ్వు మెంబర్ అని చెప్పి తీసుకెళ్ళి మెంబర్ చేశాను. రైటర్స్ అసోసియేషన్. కెమెరామెన్ అయినాక కెమెరామెన్ డైరెక్టర్ అయ్యాక డైరెక్టర్ అసోసియేషన్, తర్వాత థియేటర్ తీసుకున్నాక ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూషన్ దాంట్లో డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్. చిన్న స్టూడియో పెట్టి ఎడిటింగ్ అన్ని పెడతాం వల్ల స్టూడియో సెక్టర్లో తీసుకున్నాం. అలా ఇది అన్ని యాక్సెప్టెడ్. మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ అంటే మెడ్రాస్లో ఉన్నప్పుడు బ్యాగ్ పట్టుకుని వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అడిగితే దాంట్లో జాయిన్ అయ్యి. ఓహో, అది పూర్వాశ్రమం, అలా పూర్వాశ్రమం. ఇప్పుడు కాదు, ఇప్పుడు జాయిన్ అయ్యానంటే హెచ్చులకు వెళ్ళినట్టు. ఆ రోజులో ఫస్ట్ టచ్అప్ ఎవరికి టచ్అప్ చేశారు మీరు? ఏమో తమిళ సినిమాలు చేశాను ఎక్కువ ఒక 118 సినిమాలు చేశాను అసిస్టెంట్గా. 118 సినిమాల అది అసిస్టెంట్, మేకప్ అసిస్టెంట్గా అన్ని కలిపి. మేకప్ అసిస్టెంట్, ఇంకొకటి ఏంటి కాస్ట్యూమ్, సెట్టింగ్ సెట్ బాయ్, నేల తోడటం. రోజుకి 5 రూపాయలు ఇచ్చాం. ఉడిపి హోటల్ ఇడ్లీలు వేసినప్పుడు 4 రూపాయలు ఇచ్చాం. ఎన్ని ఇడ్లీలు తినొచ్చు. కానీ ఇంత వచ్చి ఇంత పేరు వచ్చినా ఇంకా ఇడ్లీ లేదంట. అంటే లైఫ్ అప్పుడు ఇడ్లీ. ఇప్పుడు ఫ్లాపులు అవన్నీ అన్నారు కదా, నేను ఎక్కువ గుర్తుపెట్టుకునే నేను చేసిన రాంగ్ స్టెప్స్, అయిన అవమానాలు, నన్ను చిన్నప్పుడు తిట్టిన వాళ్ళు, తిట్టింది, వాళ్ళ మీద పగ అంతా ఉండదు కానీ తిట్టిన అవమానాలు, అప్సెట్లు, ఆకలితో ఉన్నాయి, మా అబ్బాయి పోయింది, ఇవన్నీ ఫెయిల్యూర్స్ అనుకుంటే అవన్నీ గుర్తుపెట్టుకుంటాను. రోజు ఒకసారి తలుచుకుంటా, రోజుకి ఒకసారి తలుచుకుంటా. అన్ని ఒకసారి ఇలా రివైండ్ చేసుకుంటాను. అన్ని నేను చేసిన తప్పులేంటి, నేనేమేమైంది, ఎవరెవరు నన్ను అవమానించారు, ఆ అవమానాలు మనం ఎవరిని చేయకూడదు. అవమానాల చిత్రం వాళ్ళ మీద ప్రతీకారం కదా తీర్చుకోవాలి. ఫస్ట్ అట్టగా అనుకున్నా. ఫస్ట్ ఒక ఆయన నన్ను కొడతా ఉంటే కొట్టు, ఎంత కొడతావు కొట్టు, నేను పెద్ద అయినాక నీ పని చెప్తాను అనేవాడు చిన్నప్పుడు. ఇంకా కొట్టేవాడు కోపం వచ్చి. ఆయన ఏడవకుండా బాత్రూంలోకి వెళ్ళి బకెట్ తలకిందులుగా పెట్టి ట్యాప్ వదిలేవాడిని. బర్రని సౌండ్ వస్తుంది కదా, అప్పుడు ఏడ్చేవాడిని. అంటే మనం ఏడిచింది కూడా కనపడకూడదు, మొత్తం మళ్ళీ తుడిచేసుకుని మళ్ళీ బయటకు వచ్చాడు. అసలు మీరు చెప్తున్న అనుభవాలు దాదాపు 118 సినిమాలకేమో అసిస్టెంట్ డైరెక్టర్ ఇదిగా చేసామన్నారు, తర్వాత కెమెరామెన్గా. ఈ టర్మ్స్ అని చూసుకుంటే ఎంత ఎర్లీ ఏజ్లో మీ కెరీర్ ఇదేనా? చాలా చిన్నప్పుడే. నేను మహీధర్ గారి దగ్గర 12 సినిమాలు చేసా అసిస్టెంట్గా. కెమెరామెన్ మహీధర్ గారు చేశా 12 సినిమాలు. ఆయన బాగా బిజీ కెమెరామెన్. ఆయన చేసా. సెట్ బాయ్గా 118 సినిమాల. సెట్ బాయ్, మేకప్ అసిస్టెంట్, బబుల్ మెషిన్ అసిస్టెంట్. బబుల్ మెషిన్ అని ఉంటుంది, అది వేస్తే బబుల్స్ వస్తుంటాయి. డ్రై ఐస్ అసిస్టెంట్, డ్రై ఐస్ మెషిన్ పట్టుకెళ్ళేవాడు. స్మోక్ మెషిన్, నేల తొడటం, ఇట్లా రకరకాలు చెయ్యని పని లేదు, ఏదైనా చేసా. అది కాదు మరి ఈ వయసులో కూడా ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు. ఆ వయసులో మరి చాలా గ్లామర్. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, మన ఇద్దరం కలిసి కూడా ఒక దగ్గర ఒక పని చేసాం, మీకు గుర్తుందో లేదో, రైటర్స్గా. నేను రైటర్గా, మీరు కెమెరామెన్గా. నేను హెచ్ఎం రెడ్డి దగ్గర యాడ్స్, నేను స్క్రిప్ట్ రాసేవాడిని, మీరు కెమెరామెన్ చేసేవాళ్ళు. ఎండమూరి వీరేంద్ర గారు డైరెక్టరు. అవునవును, ఆయన కొన్ని స్క్రిప్ట్ చేశారు. అట్లాగే ఆయన పెద్ద ఆయన రావురి భరద్వాజ గారు కూడా మనతో వర్క్ చేసేవాళ్ళు. మా అందరం కూర్చొని సామ్రాట్ కాంప్లెక్స్లో వర్క్ చేసాం. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. మీరు యూ లుక్ వెరీ హ్యాండ్సమ్. ఎవరు నటించమని ఎవరు అడగలేదు మిమ్మల్ని? అడిగారు, మనకి నటన రాదు, కష్టం. ఆఫ్ ద స్క్రీన్ రాకపోవచ్చు, ఆన్ ద స్క్రీన్ రావచ్చు కదా. ఆన్ స్క్రీన్ కూడా రాదు. రాదా? బ్యాడ్ యాక్టర్. చాలా కష్టం, యాక్టింగ్ చాలా కష్టం. అందరూ ఈజీ అనుకుంటారు కానీ లోపల నుంచి ఫీల్ అయ్యి చేయాలి. నేనే ఒక డైరెక్షన్ చేస్తుంటే కెమెరామెన్ చేయను, 2 పనులు చేయడం మన వల్ల కాదు. అంత జ్ఞానం లేదు నాకు.
అంత తెలివిగలను కాదు, ఒక పని కరెక్ట్గా చేస్తా. మీరు ఇందాక అన్నారు దాదాపు 10,000 మందిని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి. అది చేయాలంటే ఎన్ని సినిమాలు చేయాలనుకుంటున్నారు? చేస్తే అవుతుందో మీకు సాధ్యపడుతుంది? డైరెక్షన్ కాకపోయినా ప్రొడక్షన్ అయినా చేస్తా. చెయ్యాలి అని ఆ గోల్ వైపు వెళ్తా ఉంటే ఎంతైతే అంత అవుతుంది. అంతవరకు అయితే అంతవరకు అవుతుంది. ప్రొడక్షన్ కంటిన్యూస్గా చిన్న సినిమాలు చేసేటువంటి అవకాశం ఉందా మీరు ప్రొడక్షన్ వైపు? అంటే ప్రొడక్షన్ చేయాలంటే చాలామంది ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రొడక్షన్ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఏమో జారుకున్నాయి. ఇప్పుడు తీస్తున్నారు కదండి కాదు, కానీ కొత్తగా వచ్చిన కంపెనీలు బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. సరే, దిల్ రాజు గారు అంటే ఈ మధ్యకాలంలో ఆయన గత 20 yearsగా ఉన్నారు. అట్లాగే కొత్తగా యూవీ క్రియేషన్స్ కానీ, మైత్రి మూవీ మేకర్స్ కానీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కానీ, ఇలాంటి కొన్ని సంస్థలు ఉధృతంగా వచ్చేసినాయి. మీరు ప్రొడక్షన్ అంటూ కంటిన్యూ చేస్తే ఏ పందాలు వెళ్తారో అలాంటి సంస్థలకు మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? దే ఆర్ కమింగ్ అవుట్ విత్ వెరీ గుడ్ అవుట్పుట్ వస్తేనే హిట్ అవుతాయి కానండి, గుర్తుపెట్టుకునే సినిమాలు తీరు చాలామంది. ఎందుకు అని అంటే పాకెట్ బేస్డ్ సినిమాలు అని ఉంటాయి. వీళ్ళు ఎంత పెడుతున్నాం, ఎంత వస్తుంది లాభం, అన్నీ పాకెట్ బేస్డ్ అన్నమాట. పాకెట్ బేస్డ్ సినిమాలకి డబ్బులు రావచ్చు ఆ పెద్ద పెద్ద సంస్థలకి, కానీ ఆ సినిమాలు గుర్తుండవు జనానికి. మనసుతో తీస్తారు కొంతమంది ప్రొడ్యూసర్లు. మనసుతో తీసే ప్రొడ్యూసర్ల సినిమాలు ఎక్కువ రోజులు ఆడితే ఎక్కువ రోజులు ఉంటాయి, ఎక్కువ రోజులు జనం గుర్తుపెట్టుకుంటారు. అది ఫ్రమ్ ద హార్ట్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు రామానాయుడు గారు ఎందుకని అన్ని సినిమాలు తీయగలిగాడంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ హీ డిడ్ ఇట్ ఫ్రమ్ హిస్ హార్ట్. దాసర్ గారు హార్ట్లోంచి తీసేవాడు, రాఘవేంద్ర గారు కూడా హార్ట్లోంచి తీసేవాడు. ఆయన స్టైల్ ఆయనది, హార్ట్లోంచి తీసేవాడు. ఇప్పుడు దిల్ రాజు ఫస్ట్లో తీసిన సినిమాలు ఇవన్నీ కూడా ఆయన మనసుతోనే తీసాడు. అందుకనే ఇప్పటిదాకా కూడా తెలిసో తెలియకో దిల్ రాజు అని పెట్టుకున్నాడు. కానీ అతను కొన్ని ఇప్పుడు మొన్న బలగం తీశాడు అని అంటే ఏంటి అని అంటే హార్ట్లోంచి వచ్చిన సినిమా అది, అందుకే ఆడింది. క్యాల్కులేటెడ్ ఇవన్నీ హార్ట్లోంచి తీసిన సినిమాలు. హార్ట్లోంచి తీస్తే ప్రొడ్యూసర్లు ఎక్కువ రోజులు ఉంటారు, సినిమాలు కూడా ఎక్కువ రోజులు గుర్తుంటాయి. మీరు పాకెట్ బేస్డ్ ఇంత పెడతాం పెట్టుబడి, ఇంత వస్తుంది, ఇంత, అది కూడా ఇంపార్టెంట్గా పాకెట్ బేస్డ్గా ఆలోచించడం కూడా. పాకెట్ బేస్డ్ ఉన్నప్పుడు ఏంటంటే పాకెట్ నిండుద్ది మీకు, మీ సినిమాలు గుర్తుంటారు. సరే, ఇప్పుడు ఒక ఫార్ములా ఒకటి రన్ అవుతుంది, పెద్ద బ్యానర్లు చిన్న సినిమాలు అనేటువంటిది ఒకటి రన్ అవుతుంది. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు. దిల్ రాజు గారికి మిగతా సినిమాల కంటే కూడాను బొమ్మరిల్లు, శతమానం భవతి, బలగం లాంటి సినిమాలు ఇచ్చినటువంటి బలం చాలా పెద్దది. అట్లాగే మైత్రి మూవీ మేకర్స్ కూడాను దే ఆర్ కమింగ్ అవుట్ విత్ పెద్ద పెద్ద స్టార్స్తో చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం చిన్న వాళ్ళతో చేస్తున్నారు. ఈ ఈక్వేషన్, ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎలా? చాలా మంచిది, చాలా హెల్తీ. పెద్ద బ్యానర్స్ చిన్న సినిమాలతో సక్సెస్ అయితే మంచిది. మీ ప్రొడక్షన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే తేజ గారు ఒక డైరెక్టర్గా ఒక బిజీ అయినప్పటికీ కూడాను మీరు ఒక పునర్నిర్మించుకొని మీతో మీద ఒక పునరాగమనంతో మీరు రాగలిగితే ఏ స్ట్రెంగ్త్తో వస్తారు, ఎలాంటి వ్యూహంతో వస్తారు? కథతోనే వస్తా. సరే, ఓకే, స్టోరీ బేస్డ్ ఆల్. నేను ఏ కథ చెప్పాలనుకున్నా స్ట్రాంగ్ కథతో చెప్పాలని. ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి ఉంది కథ, చాలా స్ట్రాంగ్ కథ అది. అంటే ఒక క్యారెక్టర్ ఇలా ఉంటుంది, వైఫ్ క్యారెక్టర్స్ కూడా స్ట్రాంగ్ అయిపోతాయి. కథ బాగుంది అనుకోండి, క్యారెక్టర్ స్ట్రాంగ్ అవుతాయి. కథ వీక్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే క్యారెక్టర్లు స్ట్రాంగ్ రావు, రిపిటేటివ్ క్యారెక్టర్స్ వస్తాయి. అంటే అంతకుముందు చూసిన సినిమాల్లో వస్తాయి.